తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. రేవంత్ పాలనపై బీఆర్ఎస్ గొంతెత్తుతోంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలను వెలికితీసే పనిలో పడింది అధికార కాంగ్రెస్. దీంతో తెలంగాణ రాజకీయంలో ఎప్పుడు ఎలాంటి సెన్సేషనల్ న్యూస్ బయటకు వస్తుందో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అనేక మలుపులు తిరుగుతూ వస్తున్న ఫార్ములా ఈ-రేస్ కేసులో జరుగుతున్న పరిణామాలను అందరూ నిశితంగా గమనిస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా కేటీఆర్కు మరోమారు నోటీసులు ఇచ్చారు. వరుసగా కల్వకుంట్ల కుటుంబం కేసుల్లో విచారణలు ఎదుర్కొంటుండడం సంచలనంగా మారింది. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారా? ఇంతకు ఈ కార్ రేస్ కేసులో తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపైన జరిగిన విచారణలో భాగంగా పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇదే కేసులో హరీష్, ఎంపీ ఈటెల తమ వివరణ ఇచ్చారు. ఇప్పుడు కేటీఆర్ పైన నమోదైన ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ చేస్తున్న ఏసీబీ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారుతోంది. వరుసగా కేసీఆర్ కుటుంబం విచారణలు ఎదుర్కోవడం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. తెలంగాణలో ఫార్ములా ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16 సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులో పేర్కొంది. గతంలోనే కేటీఆర్ ఒక విడత విచారణకు హాజరయ్యారు. ఉత్కంఠ నడుమ విచారణకు వెళ్లిన కేటీఆర్ ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. హైదరాబాద్ బ్రాండ్ ప్రమోషన్లో భాగంగానే ఫార్ములా ఈ-రేస్ నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. నగదు లావాదేవీల విషయంలోనే ఏసీబీ కేటీఆర్ నుంచి సమాచారం సేకరించింది. అదేవిధంగా ఈ కేసులో నాడు క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారులను ఏసీబీ విచారణ చేసింది. రెండో విడత విచారణ కోసం మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు జారీ చేసింది. కాగా ముందస్తు షెడ్యూల్ ప్రకారం అమెరికాలో జరగనున్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు వెళ్లాల్సి ఉన్నందున తను హాజరు కాలేనని ఆయన తేల్చి చెప్పారు. కాగా కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకుని రావడంతో ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ ఇలా బీఆర్ఎస్ ముఖ్య నేతలు వరుసగా విచారణకు హాజరు కావడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. కానీ అనుకున్న ఫలితం రాలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను వెంటనే విచారించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో అప్పట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. అసలు ఫార్ములా ఈ-రేస్ ఎందుకు తీసుకురావాలన్నారు? ఎవరి నిర్ణయం వల్ల నగదు బదిలీ చేశారు? హెచ్ఎండీఏ నిధులు ఎలా బదిలీ చేశారు? అగ్రిమెంట్లు ఆర్బీఐ అనుమతి లేకుండా ఎలా చెల్లింపులు చేశారు? హెచ్ఎండీఏ నుంచి ఈ కార్ రేసింగ్కు 55 కోట్లు ట్రాన్స్ఫర్ ఎలా జరిగింది? ఐటీకి హెచ్ఎండీఏ 8.6 కోట్లు ఎందుకు పే చేయాల్సి వచ్చింది? 10 సీజన్స్ నిర్వహించాలని వారు షరతులు విధించారా? అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్ల పాత్ర ఏంటి? వంటి వాటిపై గత విచారణలో అడిగినట్లుగా చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఫార్ములా ఈ నిర్వహించే కంపెనీకి హెచ్ఎండీఏ ఖాతా నుంచి 50 కోట్లను చెల్లించారు. అయితే అలాంటి చెల్లింపుల కోసం కనీసం కేబినెట్ అనుమతి కూడా తీసుకోలేదని, కేవలం కేటీఆర్ నోటి మాట ద్వారానే చెల్లించేశారన్నది ప్రధాన ఆరోపణ. తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో 50 కోట్ల గోల్మాల్ అంటూ చర్యలు ప్రారంభించారు. అయితే తన ఆదేశంతోనే చెల్లించామని కేటీఆర్ అంగీకరిస్తున్నారు. ఫార్ములా ఈ-రేస్ కోసం హైదరాబాద్ కోసమే చెల్లించామని అంటున్నారు. ఇందులో అవినీతికి అవకాశమే లేదని చెబుతున్నారు. ఫార్ములా కేసులో విచారణ ఏ మలుపు తిరుగుతుందో తెలియదుగాని కేటీఆర్ నేరం చేసినట్లు రుజువైతే ఆయనకు శిక్ష తప్పదు. దీనికి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు. ఒక విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీని ఆర్బీఐ రూల్స్కి విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా చెల్లించడం మీద అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి 8 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది ఆర్బీఐ. అయితే ఆ ఫైన్ ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక
ఆర్బీఐకి చెల్లించారు. దీంతో బలమైన ఆధారాలు ఉన్నాయని కేటీఆర్ మీద కుట్ర, చీటింగ్ సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా కేసులో కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గవర్నర్ అనుమతి కోరగా 2024 నవంబర్లో అనుమతి లభించింది. అయితే కేటీఆర్ ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆయనను జనవరి 31, 2025 వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. తాజాగా జారీ చేసిన నోటీసులతో ఏసీబీ మరింత లోతుగా విచారణ చేపట్టాలని భావిస్తుంది. నిధుల బదిలీలో నిబంధనల ఉల్లంఘన, అధికారుల దుర్వినియోగం ఆరోపణలపై స్పష్టత కోసం కేటీఆర్ను మరోసారి ప్రశ్నించనున్నారు. ఈ కేసు రాజకీయంగా సున్నితాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసును బీఆర్ఎస్పై ఒత్తిడి తెచ్చే అస్త్రంగా ఉపయోగిస్తున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ ప్రతిష్టను పెంచే ఉద్దేశంతో ఈ రేసు నిర్వహించామని, నిధులు పారదర్శకంగా ఖర్చు చేశామని కేటీఆర్ వాదిస్తున్నారు. ఈ కేసు తనను రాజకీయంగా ఇరకాటంలో పెట్టే కుట్ర అని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ కేసు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఉద్యమ పార్టీకి కష్టాలు తప్పేలా లేవు. సుదీర్ఘకాలం పాటు తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యం వహించి రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ పార్టీకి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ పార్టీ కేడర్ కూడా తమ పరిస్థితి ఏంటా అన్న ఆందోళనలో ఉన్నారు. ఒకవైపు కేటీఆర్ పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఏ కేసులో ఆయనకు ఇబ్బంది కలుగుతుందో ఊహించని పరిస్థితే. ఇంకోవైపు కేసీఆర్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. కాళేశ్వరం కేసులో ఏం జరగబోతుందో అన్న ఆందోళన గులాబీ కేడర్లో ఉంది. దీంతో తమ నేతలకు ఇబ్బంది జరిగితే ఇక తమ పార్టీ పరిస్థితి ఏంటి అన్న ఆందోళన ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తలోనూ, ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడిలోనూ కనిపిస్తోంది. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారని గులాబీ కేడర్ అంటోంది. కక్ష సాధింపుతోనే కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తుందని అంటున్నారు. దీంతో కేసీఆర్, కేటీఆర్లు జైలుకు వెళ్తే గులాబీ పార్టీ పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు సర్వత్రా పార్టీలో ఆందోళన రేపుతున్న అంశం. చూడాలి మరి బీఆర్ఎస్ పొలిటికల్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతోందో అన్నది.